అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం టెట్‌లో అందరికీ ఉన్నటువంటి న్యూ టాపిక్ ఏంటంటే సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ ఐడెంటిఫికేషన్. ఇది గతంలో కొంత కొన్ని పేపర్‌లకే పరిమితమైంది. ఇప్పుడేందంటే అన్ని పేపర్‌లకి ఇచ్చేశారు. 1ఏ, 1బీ కానివ్వండి, 2ఏ, 2బీ గాని అంటే ఎస్‌జీటీఎస్‌ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్‌జీటీ అండ్ యాస్ వెల్ యాస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ టాపిక్ అయితే అందరికీ కూడా పరిచయం చేయడం అయితే జరిగింది. ఏంది ఈ సింగులర్, ప్లూరల్ వర్డ్స్? సింగులర్ అంటే ఏంటంటే ఏకవచనం. ప్లూరల్ అంటేనేమో బహువచనం అండి. అయితే రూల్స్ ఉంటాయి గదా! సింపుల్‌గా ఎస్ తగిలిచ్చేస్తే ప్లూరల్ అవ్వదు. మ్యాంగో ఉంది. చివర్లో ఉంది గాబట్టి ఈఎస్ అనేది రావడం జరుగుతుంది. జనరల్‌గా ఈ ఈఎస్ అనేది జనరల్‌గా సింగులర్స్ దేనికైనా సరే ఎస్ యాడ్ చేసేసామనుకోండి, అది ప్లూరల్ అయిపోతుంది. సింగులర్ అంటే 1 అని అర్థం. ఒకటి అని అర్థం. ప్లూరల్ కావాలి అంటే మోర్ దాన్ 1 అని అర్థం. జనరల్‌గా మనం ఏం చేస్తాము అంటే ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేయడం ద్వారా దాన్ని ఏకవచనంలో నుంచి బహువచనంలోకి మారుస్తాం. ఉదాహరణ చూడండి బాయ్. ఎస్ తగిలిచ్చాం బాయ్స్‌గా మార్చేసాం. గర్ల్ ఎస్ చేర్చాం గర్ల్స్ అయిపోయింది. బహువచనం అయిపోయింది. అమ్మాయి కాస్త అమ్మాయిలయిపోయింది. బుక్ పుస్తకం కాస్త ఎస్ చేర్చడం వల్ల బుక్స్ పుస్తకాలుగా మారిపోయినాయి. యాపిల్ ఈ యాపిల్ ఎస్ చేర్చాం. యాపిల్స్ బహువచనం అయిపోయింది. ఇవి కాకుండా చివర్లో ఈ ఏదైతే ఈ, కే, ఎల్, వై ఉంది కదా! ఈ ప్లేసుల్లో ఎస్ కానీ, హెచ్ కానీ, ఓ కానీ ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము అంటే ఈఎస్ చేరుస్తాం జనరల్‌గా. బసెస్. ఇట్లా ఫిష్ ఉందనుకోండి. ఫిష్‌కి రాదు. బట్ కొన్ని అన్ని రకాల జాతుల అని కలిపేటటువంటి ఉద్దేశ్యం అయితే అప్పుడు ఫిషెస్ అని వస్తుంది. అన్ని రకాల జాతులు అని చెప్పేటటువంటి అర్థంలో. మ్యాంగో ఓ ఉంది. ఈఎస్ మ్యాంగోస్. కాబట్టి ఈఎస్ ఎప్పుడొస్తుంది? ఎస్‌హెచ్‌ఓ ఇట్లా కొన్నున్నాయి. చూద్దాం ఇయన్నీ డీటెయిల్‌గా మనం చూద్దాం. సింపుల్‌గా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదేందంటే ఎస్‌కి గనక ఆహ్, ఏ నౌన్‌కైనా గానీ ఎస్ గాని చేర్చినట్లయితే అది సింగులర్ నుంచి ప్లూరల్‌లోకి మారుతుంది. అయితే అంత సులభంగా ఉంటే కాదు గదా! అంత సులభం కాదు. రూల్స్ ఉన్నాయి. అవన్నీ చూద్దాం. మోస్ట్ నౌన్స్‌కి ఎస్ జాయిన్ చేస్తే చాలు. ఇందాక మనం అంతా మాట్లాడుకున్న బుక్స్ అయన్నీ కూడా. ఈఎస్ వేటికి ఎస్‌కి అదిగోండి హెచ్ చివర్లో ఉన్న వాటికి, ఎక్స్‌కి, డబుల్ ఎస్‌కి, జెడ్‌కి, ఓకి కూడా అండి. ఓకి కూడా మ్యాంగో ఉంది గదా! మ్యాంగోకి ఏం చేస్తాం? సింపుల్‌గా ఎస్ పెట్టేస్తామా? లేదు గదా! ఈఎస్ అనేది పెడతాం. కాబట్టి ఓ కూడా. వీటికేందంటే నేను జనరల్‌గా ఎస్‌హెచ్‌ఓ షో అని గుర్తుపెట్టుకుంటాను ఇలాంటివి. ఈఎస్ వచ్చిద్దని షూస్ అనమాట. నా కోడ్ గుర్తు. నేను గుర్తుపెట్టుకోవడం. షూస్ అంటే చాలు ఎస్‌హెచ్‌ఓ ఉంటుంది. చివర్లో వీటికి ఈఎస్ వస్తుంది అనేసి. కాబట్టి బస్‌కి ఈఎస్, బాక్స్‌కి ఈ ఈఎస్, బ్రష్ హెచ్ ఉంది గదా! వాచ్ హెచ్ ఉంది గదా! కాబట్టి వీటికి ఈఎస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వై గనక ఎండ్ వై ఉంటే గనక ఎట్లా వస్తుందో చూడండి. ఐఈఎస్. వై ఉంటే తీసేసి ఐఈఎస్. వై ఉంటే ఐఈఎస్. ఓకే. బేబీస్, సిటీస్, ఓకే. లేడీస్ అట్లా. తర్వాత ఇఫ్ ఎ వర్డ్ ఎండ్స్ ఇన్ వై ఆఫ్టర్ ఎ వోవెల్ జస్ట్ యాడ్ ఎస్. చూడండి ఎప్పుడైనా సరే వై ఉంది. మనం ఏమనుకున్నాం? ఐఈఎస్ యాడ్ జేయాలి. వై తీసేసి అనుకున్నాం. కానీ వైకి ముందు గనక అచ్చు గనక ఉంటే అది వైకి గనక అచ్చు గనక అంటే ఏఈఐఓయూలో ఏదైనా ఉన్నట్లయితే ఏదైతే ఆ నుంచి అమ్మహ వరకు ఆ సౌండ్‌ని గనక జనరేట్ చేసేటట్టయితే ఆ వై తర్వాత ఏమొస్తుంది అంటే ఎస్ వస్తుంది. ఇక స్ ఎఫ్ కానీ, ఎఫ్‌ఈ గాని ఉంటే ఏం జరుగుతుంది? అదిగోండి ఎఫ్ గాని, ఎఫ్‌ఈ గాని ఎఫ్ ఉంది, ఎఫ్‌ఈ ఉంది. ఇలాంటి వాటికి ఏమొస్తుంది అంటే వీఎస్ అనేది రావడం జరుగుతుంది. అదిగోండి వి అండ్ యాడ్ ఈఎస్. ఏం జరుగుతుంది? వీఎస్, వోల్స్, నైవ్స్, వీఎస్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఇంక తర్వాత వచ్చేసి
మనం చూస్తే ఎఫ్ అని ఎండ్ ఇదంతా కూడా మనం ఎండ్ లెటర్‌నే చూస్తాం. వేరే ఏవి చూడం. ఎండ్ లెటర్ మాత్రమే ప్రధానం. సింగులర్ నుంచి ప్లూరల్‌కి మార్చే క్రమంలో. కాబట్టి ఎఫ్ ఉంది. రూఫ్స్, బిలీఫ్స్ ఏం మార్చనక్కర్లేదు సతికీయడమే. చీఫ్స్. నెక్స్ట్ ఓ ఉంటే ఈఎస్ ముందే చెప్పుకున్నాంగా మనం. ఎక్కడ చెప్పుకున్నాం? ఎస్, హెచ్ దగ్గరే చెప్పుకున్నాం. ఎక్స్ వీటి దగ్గరే చెప్పుకున్నాం. ఓ కూడా ఉంటుంది. కలిపితే షూస్ అవుతుంది అనేసి. మ్యాంగోస్, టొమాటోస్, హీరోస్. అయితే ఇక్కడ చిన్న దీంట్లో కూడా ఏందంటే బట్ సమ్ ఎండింగ్ ఇన్ ఓ యాడ్ ఓన్లీ ఎస్. ఫోటో, పియానో, రేడియో ఇలాంటి వాటికి కేవలం ఎస్ మాత్రమే. వీటికి స్పెషల్ అన్నమాట. ఫోటో, పియానో, రేడియో ఇలాంటి వాటికి మాత్రం కేవలం ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది. కొన్ని మినహాయింపులు ఉంటాయి. ప్రతిదీ నిక్కచ్చిగా ఉండదు. దేంట్లో ఉండదు. ముక్కుసూటిగా పొమ్మంటే ఎదురు గోడొస్తే ముక్కుసూటిగా ఎలా వెళ్తాం? గోడ ఎక్కి వెళ్తే దొంగ అవుతాం. కాబట్టి పక్కకు దొరుకుతాం. అట్లానే రూల్స్‌లో కూడా ఎట్లా ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రతిదీ రూల్ అంటే రూల్ ఉండదు. దానికి మినహాయింపులుంటాయి. దానికి చాలా చాలా కారణాలుంటాయి. అది ఎపిటమాలజీ అని ఒకటుంటుంది. ఆ శాస్త్రం చదవాల. పదాల శాస్త్రం. అప్పుడు గాని మనకు అర్థం కాదనమాట. అట్లాంటిదే ఒకటొచ్చిద్ది తర్వాత చెప్తాను. ఇఫ్ ఎ నౌన్ ఎండ్స్ ఇన్ అస్, చేంజ్ అస్ ఐ. క్యాక్టస్, క్యాక్టీ, ఫోకస్, ఫోకీ. లాటిన్, గ్రీక్ నుంచి వచ్చినటువంటి పదాలని ఎలా మార్చాలి? యూఎస్ వస్తే ఐలోకి మార్చాలి. ఇది ఏ రూలు? ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్, గ్రీక్‌లో అలా మారుస్తారు కాబట్టి మనం కూడా అదే అడాప్ట్ చేసుకున్నాం. అది పదాల పుట్టు పూర్వోత్తరాల వెనకాల కథ అన్నమాట. గ్రీకులో ఆ రూల్ ఉంది కాబట్టి మనం కూడా ఆ పదాలు ఆ ముళ్ళ ఏదైతే తుప్ప ఉందో క్యాక్టస్ ఏదైతే అది యాక్చువల్‌గా క్యాక్టస్‌ని తింటారు కూడా. ఆ ముళ్ళన్నీ తీసేసి ఆ ఎడారుల్లో తింటారు. క్యాక్టీ, ఫోకీ. తర్వాత ఇఫ్ నౌన్స్ ఎండ్ ఇన్ ఐఎస్, ఈఎస్‌గా మారుతుంది. ఇది కూడా లాటిన్, గ్రీక్ పదాల సమూహమే. క్రైసిస్ ఉందనుకోండి ఇది కూడా అంతే ఈఎస్. అనాలిసిస్ ఇది అనాలిసిసే. కాకపోతే ఈఎస్ వస్తుంది ప్లూరల్‌లోకి చేంజ్ చేసినప్పుడు. ఇఫ్ నౌన్ ఎండ్స్ ఇన్ ఆన్, ఫెనామెనన్, ఫెనామెనా, క్రైటీరియన్, క్రైటీరియా. ఇర్రెగ్యులర్ ప్లూరల్ చేంజెస్ కంప్లీట్లీ. మ్యాన్ ఉందనుకోండి మెన్, వుమన్ అనుకోండి విమెన్, చైల్డ్ అనుకోండి చిల్డ్రన్, ఫూట్ అనుకోండి ఫీట్, టూత్ అనుకోండి టీత్, మౌస్ అయితే మైస్. ఇవి ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనమాట. అసలు దీనికి ఏంటంటే పక్కాగా డిఫరెంట్. ఎందుకంటే మనిషి కదా! మనిషికి వేరుగా ఉంటుంది. మనం ఐకే ఎందుకు స్పెషల్‌గా చూస్తామంటే భాషలో ఎందుకు ప్రత్యేకం అంటే మనిషిగా మనం ఇచ్చే గౌరవం ప్రత్యేకం కాబట్టి. అలానే ఇక్కడ ఈ మ్యాన్‌కి గాని, వుమన్‌కి గాని, చైల్డ్‌కి గాని, ఫూటు, టూత్, మౌస్ ఇయన్నిటికి కూడా ఏందంటే డిఫరెంట్. మ్యాన్ కాస్త మెన్ ఓన్లీ ఈ బట్టి పట్టడం తప్ప దీని వెనకాల ఏ రూల్ అనేది ఆలోచించాల్సినంత అవసరం లేదు. సమ్ వర్డ్స్ రిమైన్ ద సేమ్ ఇన్ సింగులర్ ప్లూరల్. షీప్, షీపే. డీర్, డీరే. ఫిష్, ఫిషే. ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌క్రాఫ్టే. మరి ఎప్పుడు అంతేనా? అంటే కాదు. ఫిష్ ఉందనుకోండి బహువచనం కూడా ఫిషే. కానీ ఫిషెస్ అవుతుంది. ఏ సందర్భంలో అవుతుంది? ఫిషెస్ అవుతుంది. ఏ సందర్భంలో అవుతుంది అంటే ఒక రకమైన ఫిష్ గనక ఒక చోట ఉన్నాయనుకోండి ఒక అక్వేరియంలో ఇట్ ఈస్ ఫిష్ దట్స్ ఆల్. అలా కాకుండా ఓ 10, 15 రకాలు గనక ఒకే చోట ఉన్నట్లయితే దోస్ ఆర్ ఫిషెస్. అది. ఇక మామూలే ఫిష్ ఫిషే. కానీ ఒక సందర్భం ఉంది అది ఫిషెస్ ఎలా అవుతుందో చెప్పాను. షీప్ షీపే. డీర్‌కి డీరే. ఫిష్‌కి ఫిషే. ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఎయిర్‌క్రాఫ్టే. తర్వాత సమ్ నౌన్స్ హావ్ ఓన్లీ ప్లూరల్ ఫార్మ్స్. కామన్ ఎర్రర్స్‌లో ఇస్తారండి ఇవి. ట్రౌజర్స్, ట్రౌజర్ లేదండి. సిజర్స్ 2 ఉంటాయి దానికి. ఆ 2 ఉంటేనే కత్తెర. లేకపోతే అదేమవుతుంది? కత్తి అవుతుంది. సింగిల్ ఉందనుకోండి పొడవచ్చు ఎవరినైనా. కాబట్టి సిజర్స్ 2 ఉన్నాయనుకోండి అప్పుడు మాత్రమే అది కత్తెర అవుతుంది కాబట్టి ఎప్పుడు అది బహువచనంలోనే ఉంటుంది. ట్రౌజర్స్ 2 కాళ్ళు పెట్టుకోవడానికి 2 కాళ్ళకి 2 ఉంటాయి. లేనప్పుడు అది అసలు అది ప్యాంటే కాదు. కాబట్టి ట్రౌజర్సే బహువచనమే. స్పెక్టాకిల్స్ 2 కళ్ళు ఉంటాయి, 2 అద్దాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు అది బహువచనమే. క్లోత్స్ బట్టలు ఎందుకన్నాం? షర్టు, ప్యాంటు ఇలాంటి కొన్ని అంతా సరంజామా అంతా కూడా ఇదంతా క్లోత్స్ ఒకటిగా ఉండదు. క్లాత్ అనేది వేరు. ఇంటి తుడిచే గుడ్డ ఇయన్నీ అది వేరు.
మనం ధరించే వస్త్రాల విషయంలో మనం తీసుకున్నట్లయితే అప్పుడు మాత్రం అది బహువచనంలోనే ఉంటుందనే విషయం గమనించాను. సమ్ నౌన్స్ ఆర్ ప్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్. కొన్ని కనబడడానికి మారు వేషంలో ఉంటాయి. అంటే ఎట్లా అంటే బహువచనంలాగా అనిపిస్తాయి కానీ అవి ఏకవచనమే అనమాట. న్యూస్ అనుకోండి. న్యూస్ అంటే జస్ట్ ఇది వార్త, వార్తలు కాదు. అండ్ బహువచనం కాదనమాట, సింగులరే. ఎందుకు అంటే న్యూస్ ఈజ్ అని మాత్రమే అనాలి, న్యూస్ ఆర్ అనకూడదు. మ్యాథమెటిక్స్ అది సబ్జెక్ట్, ఫిజిక్స్, ఎకనామిక్స్ జస్ట్ మారువేషం వేసుకున్నాయి. ఎలా వేసుకునే మారువేషం అంటే ఎస్ అనేది పెట్టుకున్నాయి దగ్గర. సూపర్ మామూలు మనిషి కానీ సూపర్ హీరో వస్త్రాలు ధరించినట్లు ఈ లాంగ్వేజెస్, సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ అనేవి ఎస్ అనేది దగ్గర పెట్టుకున్నాయి. న్యూ అంటే కొత్త, న్యూస్ అంటే వార్త అంతే తప్ప వార్తలు కాదు. న్యూస్ ఈజ్ అనే పరిగణిస్తాం. మ్యాథమెటిక్స్ ఈజ్, ఫిజిక్స్ ఈజ్, ఎకనామిక్స్ ఈజ్ అట్లా వస్తుంది. ఇక కాంపౌండ్ నౌన్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్ ఇన్ లా ఏం రాస్తా, బ్రదర్ ఇన్ లాస్ అంటాం, తప్పది. బ్రదర్స్ ఇన్ లా అనాల, ఇక్కడ మార్చాల, ఇక్కడ కాదు. బ్రదర్ దగ్గర మార్చాలి, ఎస్ పెట్టాలి. పాసర్స్ బై అని పెట్టాలి, పాసర్ బైస్ అని పెట్టకూడదు. ఓకేనా? ఇవి కామన్ ఎర్రర్స్లో మనకు ఉపయోగపడేది, అందుకే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అబ్రివియేషన్స్ని ఎలా ప్లూరల్లోకి మార్చాలి, సిడీస్, 90s అట్లా. అన్కౌంటబుల్ నౌన్ ఉంటాయి, వాటికి ప్లూరల్ ఉంది. వాటర్ నీళ్లు, అసలు దానికి ప్లూరల్ లేదు. కానీ చెప్పాలి అంటే 2 బాటిల్స్ ఆఫ్ వాటర్. రైస్ 2 kgs ఆఫ్ రైస్ అనొచ్చు, అంతేగాని రైసెస్ అనకూడదు. ఫర్నిచర్స్ అనకూడదు, పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ అనాలి. ఇన్ఫర్మేషన్ అని అనకూడదు, ఇన్ఫర్మేషన్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లూరల్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు వచ్చేసి లీటర్స్ ఆఫ్ వాటర్ అని అట్లా ముందు ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని ప్లూరల్ ఫామ్లోకి మార్చుకోవాలి తప్పించి వాటికి ఎస్ చేరుస్తాను నేను ప్లూరల్ ఫామ్ చేస్తాను అంటే కరెక్ట్ కాదు. చైల్డ్ యాక్చువల్గా చేసే తప్పులు ఏంటంటే మనం చైల్డ్స్ అని పెడతాం, కాదు. చిల్డ్రన్ ఈజ్ కరెక్ట్ వన్. ఉమెన్స్ అని పెడతారు, కరెక్ట్ కాదు. ఉమెన్ ఈజ్ ద రైట్ వన్. ఇదేంది స్పెషల్ కేటగిరీ అనమాట. తర్వాత నైఫ్స్ తప్పు, KNIVES కరెక్ట్. షీప్స్ అనేది ఉండదు, షీపే ఇలా ఒక్కటే ఉంటుంది. ఇన్ఫర్మేషన్స్ అనకూడదు, ఇన్ఫర్మేషన్ అనాలి. అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న పరీక్ష ఏంటంటే అదిగోండి, వీటికి మీరు నోట్స్లో రాసుకుంటారో ఏం చేస్తారో, అండ్ వీటికి బహువచనాలు రాయాలండి, బహువచనాలు రాయాలి. అండ్ వీటికి సంబంధించిన ఆన్సర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ బహువచనాలు రాసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. కాబట్టి పాజ్ చేసుకుంటే 5 పాజ్ చేసుకోండి, పాజ్ చేసుకొని రాయండి. తర్వాత ఇక్కడ మీరు కూడా 6 నుంచి 10 వరకు పాజ్ చేసుకొని వీటికైతే రాయండి. ఆలోచించండి ఎందుకు ప్లూరల్ అవుతుంది అని. ఎందుకంటే మనం లాంగ్వేజ్ నేర్చుకునే క్రమంలో చాలా ఉపయోగపడతాయి ఇవి, చాలా అర్థమవుతాయి. డిక్షనరీ చూడకుండా కానివ్వండి, లాంగ్వేజ్ ఏదైతే న్యూస్ పేపర్ చదువుతామో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి జస్ట్ మీరు ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ లాటిన్, గ్రీక్ నుంచి ఇందాక మనం చెప్పుకున్నాం. కొన్ని పదాలని మనం ఏం చేసామంటే లాటిన్, గ్రీక్ నుంచి ఎత్తుకొచ్చుకున్నాం. మనం అంటే ఇంగ్లీష్ భాష ఎత్తుకొచ్చుకుంది. అట్లానే ప్లూరల్ ఫామ్స్లోకి మార్చేటటువంటి తతంగాన్ని కూడా పట్టుకొచ్చుకున్నాం. వాటికి అవి గ్రీక్ నుంచి వచ్చింది కాబట్టి గ్రీక్ దాని ఆ రూల్ని అప్లై చేద్దామని అనుకున్నాను. ఇవన్నీ డిస్కస్ చేసాం. ఐఎస్ ఉంటే ఈఎస్ అయింది. ఓకే, థీసిస్ అదిగోండి ఈఎస్ అట్లా. తర్వాత మనకి డయాగ్నసిస్ ఉంది, ఈఎస్ అట్లా అనమాట. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఐఎస్ ఈ స్పీషీస్ మామూలే. స్పీషీస్ అనేది పెద్దగా మార్పు ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎరాటా, డేటా, మీడియా, యాక్సిస్ అదిగోని ఇస్తుంటే ఈఎస్ అయితే, బేసిస్ ఇస్తుంటే ఈఎస్ అట్లా. కాబట్టి అవి గమనించండి. సిలబీ అంటారు, ఫంగస్ ఫంగీ, డేటా, డయాగ్నసిస్, ఫెనామెనా. ఇదండి టోటల్గా ఇవి లాటిన్, గ్రీక్ నుంచి వచ్చినటువంటి పదాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ వాటిని అలానే ఉంచడం అయితే జరిగింది, ఆ రూల్స్ని అప్లై చేయడం అయితే జరిగింది.
ఇంతటితో మనం వచ్చేసి సింగులర్ నుంచి ప్లూరల్‌కి ఏదైతే మార్చేటటువంటి విధానం ఉందో అది చూసాము. అండ్ మనకి ఏదైతే టోటల్ టెట్‌కి ప్రిపేర్ అవుతున్నామో అన్నీ కూడా ఒకే చోట ఇవ్వడం జరిగింది. ఎస్‌జీటీ వాళ్ళకైతే పీసీవీ టెట్ 2020 sgt.blogspot.com. ఏ టెక్స్ట్ బుక్‌లు మనం చదవాల్సి ఉంటుంది. బ్లోసమ్ సిరీసు 6 ఏళ్ల నుంచి ఉన్నవి. 5, 6 ఏళ్ల నుంచి. అండ్ హనీ సిరీస్ ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి ఉన్నాయి మనకి. అండ్ 10థ్ క్లాస్ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్. అవన్నీ కూడా మీకు ఇక అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా న్యూ టాపిక్స్ ప్లేలిస్ట్ ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని గనక క్లిక్ చేశారనుకోండి, కొత్త టాపిక్స్ ఏవైతే మనం తీసుకున్నామో, ఏదైతే మనం చూస్తున్నామో అయన్నీ కూడా మీకు ఇక్కడ అదిగోండి. ప్రతీది కూడా రోజు కొత్తగా ఏవైతే యాడ్ చేశారో వాటినే మనం డిస్కస్ చేస్తున్నాం గదా! అవి మీకు కనబడతాయి. న్యూ టాపిక్స్ ప్లేలిస్ట్‌లో కనబడతాయి. ఆ తర్వాత మీకొచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com. ఇందులో కూడా మీకు ప్రతీదీ కూడా మెథడాలజీతో సహా ప్రతీదీ ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్ కూడా కవర్ చేయడం జరిగింది. అన్నీ ఒక చోట ఉంచడం జరిగింది. చదువుకోవడం ఇక మీ ఇష్టం. ఇక తర్వాత వచ్చేసి పీసీవీ ఇంగ్లీష్ essayos.blogspot.com. ఇది స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి లాంగ్వేజెస్ కావచ్చు అండ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ బ్లాగ్‌లో 30 మార్కులకి ఏదైతే ఇంగ్లీష్ ఉందో మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడే మీకు టెలిగ్రామ్ జాయిన్ అయ్యేటటువంటి లింక్ ఇవ్వడం జరిగింది. కొత్త టాపిక్స్ ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్స్ యాడ్ చేయలేదు ఇక్కడ అనే కన్నా కూడా సింపుల్‌గా మీరు ఇక్కడ క్లిక్ చేసి ఏదైతే 2025లో మార్చారో అంతవరకు అనమాట. తీసేసింది ఏం లేదు కానీ అతికిచ్చింది ఎక్కువ మిగతా వాళ్ళకి. కాబట్టి ఆ టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏవైతే తీసేశారో బ్లాగ్‌లో నుంచి వాటిని కూడా తీసేయడం జరిగింది. ఏవైతే యాడ్ చేశారో ఓ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాం. అందులో ఇస్తున్నాం. కాబట్టి దయచేసి గమనించండి. చక్కగా చదవండి. మంచి మార్కులు తెచ్చుకోండి. మీ జీవితాన్ని మార్చుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.